ఒకవేళ మీరు బెస్ట్ ఛార్జర్ కోసం వెతుకుతున్నారు. అది కూడా మీ మొబైల్ కోసం, లేకుంటే మీ ల్యాప్‌టాప్ కోసం అంటే ఇది బెస్ట్ ఛార్జర్ అనమాట. ప్రెజెంట్ నా దగ్గర ఉండేది ఆంబ్రెన్ 65 వాట్స్ ఛార్జర్ అడాప్టర్. అండ్ ఒకవేళ మీరు ఛార్జర్ అండర్ 3000 రూపీస్ లోపల ఇంకా స్ట్రెయిట్‌గా మాట్లాడాలి అంటే అండర్ 2500 రూపీస్ లోపల చూస్తున్నారు అంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్‌గా అయితే సూట్ అవుతుందనమాట. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ ఛార్జర్‌ది. ఈ విధంగా అయితే ఉంటుంది ప్యాకేజ్ అనేది మీరు ఆన్లైన్‌లో ఆర్డర్ చేసినట్లయితే. ఇక బాక్స్ మీద చూసినట్లయితే వాళ్ళు మనకి ప్రైస్ అనేది 3999 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. బట్ కానీ ప్రెజెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో 1999 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంటుంది. సో బెటర్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ప్రెజెంట్ లేటెస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఏంటి అని తెలుస్తుంది. ఇక బాక్స్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఛార్జర్ అడాప్టర్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయరు దీంట్లో. అట్లీస్ట్ మొబైల్ బ్రాండ్స్ ఇప్పటికీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో, ఈవెన్ దో వాళ్ళు ఛార్జింగ్ బ్రిక్ రిమూవ్ చేసినా కూడా. ఇంకోటి ఏంటంటే మనకి చాలా లోకల్ ఛార్జర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఆన్లైన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్తో. నేనైతే రికమెండ్ చేయను అవి కొనమని, ఎందుకంటే అవి కొన్నా కూడా మీరు కొన్ని రోజులు అయితే యూస్ చేయగలరు అంతే తప్ప దాని తర్వాత అయితే అవి చెడిపోతాయి. అంతేకాకుండా దాంతో ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కూడా అయితే అవుతాయి. ఇంకొన్ని కేసులు ఏమవుతుందంటే మీ మొబైల్ ఫోన్ బ్లాస్ట్ కూడా అయితే అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి ఈ ఛార్జింగ్ అడాప్టర్స్ కొంటున్నారు లోకల్లీ అంటే. ఇక ఈ ఛార్జర్ అడాప్టర్ వెయిట్ చూసినట్టయితే 136 గ్రామ్స్ అయితే ఉంది. ఇక ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నాకు తెలిసినంత వరకు దీని మీద స్క్రాచెస్ ఈజీగా అయితే పడిపోతాయి మీరు యూస్ చేస్తున్న టైంలో. అండ్ ఆల్సో గైస్, ఒకవేళ మీరు ఈ రివ్యూ చూసిన తర్వాత ఈ ఛార్జర్ని కొనాలనుకుంటున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. బెస్ట్ బై లింక్ అనమాట. నేనైతే ఈ అడాప్టర్ని అక్కడ నుంచి అయితే పర్చేస్ చేశాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఆ లింక్ క్లిక్ చేసి అయితే కొనడానికి ట్రై చేయండి. అది ఒక అఫిలియేట్ లింక్ అనమాట. ఆ లింక్ క్లిక్ చేసుకుంటే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఫ్యూచర్లో ఇలాంటి రివ్యూస్ మరిన్ని అయితే పోస్ట్ చేయగలను. ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఈ ఆంబ్రెన్ 65 వాట్స్ ఛార్జర్ అడాప్టర్. యాక్చువల్గా ఛార్జర్ అనాల్సిన అవసరం లేదు, అడాప్టర్. మేబీ నేను ఛార్జర్ అంటుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇది యాక్చువల్గా అడాప్టర్ అనమాట. సో ఫస్ట్ ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం. అడాప్టర్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 65 వాట్స్ అవుట్పుట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి పోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే 3 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, ఒకటి టైప్ ఏ స్లాట్ అయితే ఉందన్నమాట. టైప్ సి పోర్ట్స్లో మీరు మ్యాక్సిమం 65 వాట్స్ అవుట్పుట్ అయితే పవర్ అయితే వస్తుంది. ఇక టైప్ ఏ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యాక్సిమం 36 వాట్స్ అయితే వస్తుంది. ఈ ఛార్జర్ వచ్చేసి మనకి పీడీ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే గ్యాన్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ ఇప్పుడు వస్తున్నవి దీనికైతే సపోర్ట్ అయితే ఉన్నాయి. సో ఈ ఛార్జర్ని ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి బాక్స్లో ఇప్పుడు ఛార్జర్ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఈ గ్యాన్ టెక్నాలజీ గురించి తెలియదు అంటే మాత్రం ఇప్పుడు మీకు ఒక గ్లాన్స్ లాగా చెప్తాను, ఒకసారి చూడండి. గ్యాన్ అంటే గాలియం నైట్రేట్ ఛార్జర్స్ అనమాట. ఇవేంటంటే మనకి సేమ్ పవర్ ఎఫిషియెంట్గానే ఉంటాయి సిలికాన్ ఛార్జర్స్తో చూసుకున్నట్లయితే. మనకి రిమైనింగ్ అన్ని సిలికాన్ బేస్డ్ ఛార్జర్స్ అనమాట. సో ఈ ఛార్జర్స్ ఏంటంటే మనకి చాలా చిన్న సైజులో ఉంటాయి, కానీ పవర్ అవుట్పుట్ సేమ్ సిలికాన్ ఛార్జర్స్ ఏ విధంగా అయితే ఉంటాయి అంతే అయితే ఇస్తాయి. అండ్ పోర్టబుల్గా అయితే ఉంటాయి అనమాట. సో ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఛార్జర్ చిన్నగా అయితే ఉంటుంది, అవుట్పుట్ మాత్రం అదిరిపోద్ది. ఇంకోటి ఏంటంటే మీరు దీన్ని ఇలా రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇంకొక పిన్ అయితే ఉంటుంది అనమాట, ఛార్జింగ్ పిన్ అనేది. ఈ టైప్ ఆఫ్ స్లాట్స్ కూడా అయితే వర్క్ అవుతుంది. సో కన్వర్టబుల్ అండ్ పోర్టబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూద్దాం ఈ అడాప్టర్ యొక్క ఛార్జింగ్ టెస్ట్ అనేది. నా దగ్గర అయితే సామ్సంగ్ మొబైల్ ఉంది, వన్ప్లస్ మొబైల్ ఉంది, అలాగే ఒక పవర్ బ్యాంక్ అయితే ఉందన్నమాట. చూద్దాం ఈ 3 డివైస్ ఒకేసారి కనుక ఛార్జ్ అవుతాయి లేదా అని చెప్పని, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది. ఓవరాల్గా ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్ ఇవైతే ఛార్జ్ అయ్యాయి అనమాట, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వలేదు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకి అన్ని మొబైల్స్ ఈ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయవన్నమాట. ఒకవేళ మీరు ఓల్డ్ మొబైల్స్ యూస్ చేస్తున్నారంటే, నా ఎగ్జాంపుల్లో OnePlus 5 మొబైల్, ఇది ఆ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ అయితే చేయదన్నమాట. అందుకే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు. సో మీ దగ్గర ఉన్న మొబైల్ ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేయట్లేదు అంటే మీరు ఈ ఛార్జర్ కొన్నా కూడా వేస్ట్ అనమాట, మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కదు. నా దగ్గర ఉన్న సామ్సంగ్ మొబైల్ మాక్సిమం 25 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా OnePlus మొబైల్ వచ్చేసి 20 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ సింగిల్ పోర్ట్ యూస్ చేస్తున్నారు అంటే ఈ 2 టైప్ సి స్లాట్లో ఏదో ఒక స్లాట్ యూస్ చేస్తున్నారంటే మీకు మాక్సిమం 65 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. లేదు టైప్ ఏ మాత్రమే యూస్ చేస్తాము అంటే 36 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో టైప్ ఏలో మీకు మాక్సిమం 65 వాట్స్ అవుట్పుట్ అయితే రాదనమాట. ఒకవేళ మీరు డ్యూయల్ పోర్ట్స్ యూస్ చేస్తున్నారు అంటే ఇక్కడ మళ్ళీ అవుట్పుట్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు 2 టైప్ సి స్లాట్స్ ఒకేసారి యూస్ చేస్తున్నారు అంటే ఒకటి మీకు 45 వాట్స్ అయితే డెలివరీ చేస్తుంది పవర్ అనేది అవుట్పుట్, ఇంకొకటి వచ్చేసి 20 వాట్స్ అయితే డెలివరీ అయితే చేస్తుంది పవర్ అనేది. ఒకవేళ మీరు ఒక టైప్ సి ఒక టైప్ ఏ స్లాట్ యూస్ చేస్తున్నారు అంటే
టైప్ ఏ నుంచి మీకు మ్యాక్సిమం 20 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది అండ్ టైప్ సి నుంచి మీకు మ్యాక్సిమం 45 వాట్స్ అయితే వస్తుందన్నమాట. ఇంకా థర్డ్ సినారియో వచ్చేసి ఒకేసారి 3 కనుక యూస్ చేస్తున్నారంటే, అంటే 2 టైప్ సి ఒక టైప్ ఏ 3 యూస్ చేస్తున్నారు అంటే అప్పుడు మీకు టైప్ సి అంటే C1 స్లాట్ నుంచి ఫస్ట్ ఉంది కదా ఆ స్లాట్ నుంచి 45 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సెకండ్ స్లాట్ ఉంది కదా C2 దీని నుంచి 12 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా టైప్ ఏ స్లాట్ ఉంది కదా దీని నుంచి 6 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా మీరు ఇవన్నీ మీరు యాడ్ చేసుకున్నా కూడా మీకు 65 వాట్స్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఇది 65 వాట్స్ మాత్రమే అయితే అవుట్పుట్ ఇస్తుందన్నమాట. అంతేగాని మీరు ఒకేసారి 3 యూస్ చేసినా కూడా మాకు 65 వాట్స్ వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అప్పుడు 65 వాట్స్ అవ్వదు, 65 + 65 + 65. అండ్ ఆల్సో ఆల్రెడీ చెప్పాను కదా, మీ మొబైల్ కూడా అయితే సపోర్ట్ చేయాలి ఈ ఛార్జింగ్ టెక్నాలజీకి, అప్పుడే ఇదైతే యూస్ చేయొచ్చు. ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, మీ మొబైల్ సపోర్ట్ చేస్తుందంటేనే దీన్ని అయితే కొనుక్కోండి, లేదంటే ఇట్స్ వేస్ట్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడుకుందాం ఏ డివైస్ సపోర్ట్ అవుతాయి ఈచ్ అడాప్టర్తో అని, అది కూడా 65 వాట్స్ అవుట్పుట్తో. ఫస్ట్ వచ్చేసి మీరు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ అయితే యూస్ చేయొచ్చు. చెప్పాను కదా లేటెస్ట్ మొబైల్స్ అండ్ మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఈ గ్యాన్ టెక్నాలజీకి అండ్ పీడీ టెక్నాలజీకి సపోర్ట్ చేసేటివి ఆ మొబైల్స్ అన్నీ అయితే మనకి సపోర్ట్ చేస్తాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇకపోతే ఒకవేళ మీ దగ్గర టైప్ సి సపోర్టెడ్ అంటే టైప్ సి ఛార్జింగ్ సపోర్టెడ్ ఉన్న ల్యాప్టాప్ ఉంది అంటే లైక్ మ్యాక్బుక్ కానీ డెల్, హెచ్పి, ఏసూస్ ఎక్సెట్రా, దాన్ని కూడా అయితే యూస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. జస్ట్ ఒకసారి మీరు థింక్ చేయండి, ఇప్పుడు మనకి మ్యాక్బుక్లో చూసినట్లయితే 65 వాట్స్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. వెరీ లెస్ వోల్టేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 65 వాట్స్ కావాలంటే మీరు సపరేట్గా అయితే కొనాలి. అదే ఈ చిన్న ఛార్జర్ ఉందంటే ఈ చిన్న ఛార్జర్తో మీరు ఒక మ్యాక్బుక్ని అయితే ఛార్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్ నేను నోటీస్ చేసినది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఛార్జర్ మనకి చాలా హ్యాండీగా అయితే ఉంది అండ్ పోర్టబుల్ అనమాట. ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా. అండ్ మనకి చెప్పాను కదా ల్యాప్టాప్స్కి, మొబైల్స్కి అన్నిటికీ అయితే సపోర్ట్ చేస్తుంది. మనం ఆ ల్యాప్టాప్స్ ఉన్న బల్క్ ఛార్జర్స్ని అయితే ఎలిమినేట్ అయితే చేయొచ్చు అనమాట. బ్యాగ్లో అది ఆల్మోస్ట్ మనకి క్లోజ్ టు 1 కిలోగ్రామ్ అయితే వస్తుంటుంది. సో అట్లీస్ట్ 500 గ్రామ్స్ అయినా ఉంటాయి ఎంత చిన్న ఛార్జర్ అనుకున్న ల్యాప్టాప్వి. అవన్నీ మనం రిమూవ్ చేసి జస్ట్ ఇది ఒక దీన్ని అయితే క్యారీ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి కాంపాటబిలిటీ అనమాట. అంటే మీరు ఈ ఛార్జర్ని ఇండియాలోనే కాదు మీరు వేరే కంట్రీస్కి వెళ్తున్నా కూడా యూస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అంటే మీకు మళ్ళీ సపరేట్గా అడాప్టర్ కొనాల్సిన అవసరం అయితే లేదనమాట. జస్ట్ ఈ క్యాప్ని రిమూవ్ చేస్తే మీరు పిన్స్ని అయితే ప్లగ్ చేసి యూస్ చేయడం అంతే. తర్వాత వచ్చేసి మనకి ఛార్జర్ 6 months వారంటీ అయితే వస్తుందన్నమాట. ఇది నైస్ థింగ్ అని చెప్పొచ్చు. ఒకవేళ 6 monthsలో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఆల్మోస్ట్ రాదు, 99.99%. మేబీ సమ్ బ్యాడ్ సిచ్యువేషన్స్లో రావచ్చు అనమాట. అలాంటప్పుడు మీరు వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి దీంట్లో పవర్ ఇండికేషన్ ఎల్ఈడి లైట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ అవుతున్న టైంలో. ఇది ఒక నైస్ యాడెడ్ టచ్ అనమాట దీనికి. సో మనం తెలుసుకోవచ్చు అసలు ఈ ఛార్జర్ అంటే పవర్ వస్తుందా లేదా ఈ ఛార్జర్కి అని. తర్వాత వచ్చేసి హీటింగ్ అనమాట. ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేస్తున్నారు అంటే మీకు తెలిసి ఉంటుంది అవి హీటింగ్ చాలా అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయని. ఇది కూడా అయితే హీటింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది, మరీ ఓవర్ హీటింగ్ అయితే కాదనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ హీటింగ్ కొంచెం వార్మ్ అయితే అవుతుంది, బట్ ఓవర్ హీటింగ్ అయితే కాదు. తర్వాత వచ్చేసి మనకి ఛార్జర్ చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఏం చెప్తాను చెప్పండి, ఇంకా దీనికి మించి చాలా బాగుందన్నమాట ఇది. ఇకపోతే ఈ ఛార్జర్ మనకి లేటెస్ట్ గ్యాన్ మ్యాక్స్ టెక్నాలజీతో అయితే వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఈ ఛార్జర్ మనకి మల్టీ లేయర్ చిప్సెట్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా ఉండడానికి, అలాగే ఓవర్ హీటింగ్ అవ్వకుండా ఉండడానికి, అండ్ ఆల్సో మెయిన్ థింగ్ షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో మనకి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం బ్యాడ్ థింగ్స్ ఈ ఛార్జర్లో నేను నోటీస్ చేసింది. ఓన్లీ ఒకటైతే నోటీస్ చేశాను, అదేంటంటే ఈ ఛార్జర్ ఎక్కువ స్క్రాచెస్ని అయితే అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. అక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఒక టైప్ ఆఫ్ పర్సన్ లైక్ గ్యాడ్జెట్స్లో ఎక్కువ స్క్రాచెస్ పడకూడదు అన్నట్లయితే మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఈజీగా అయితే స్క్రాచెస్ పడతాయి అనమాట దీని మీద. అండ్ కలర్ కూడా చూసినట్టయితే బ్లాక్ కలర్, మీకు ఈజీగా అయితే కనిపిస్తాయి ఈ స్క్రాచెస్ అనేది. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ ఛార్జర్ ఎవరికి బాగుంటుంది అని చెప్పని. ఈ ఛార్జర్ ఎవరికి బాగుంటుందంటే ఎవరైతే ఒక పోర్టబుల్ ఛార్జర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ ల్యాప్టాప్ కానీ లేకుంటే మొబైల్ కానీ, అది కూడా చాలా చిన్నగా ఉండాలి, ఈజీగా క్యారీ చేయాలి, ఎక్కువ వెయిట్ అయితే ఉండకూడదు. అలాంటి వాళ్ళకి ఈ ఛార్జర్ బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు బల్క్ ఛార్జర్స్ ఎస్పెషల్గా ల్యాప్టాప్స్లో నాకు ఇప్పటికీ నచ్చింది ఏంటంటే అంతంత పెద్ద బల్కీ ఛార్జర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మనకి ఇంత చిన్న దాంట్లోనే 65 వాట్స్ అంటే మనకి ల్యాప్టాప్స్లో 140-150 వాట్స్ వస్తుంటాయి. సో మేబీ దీనికంటే కొంచెం పెద్ద సైజ్ అనుకోండి, అంత సైజులో ఛార్జర్ అనేది క్రియేట్ చేయొచ్చు కదా, మళ్ళీ ఇంత పెద్ద ఛార్జర్స్ ఎందుకు? కొత్త టెక్నాలజీ యూస్ చేసుకోవట్లేదు ల్యాప్టాప్స్ అనేవాళ్ళు. సో ఓకే, వీళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట ఈ ఛార్జర్ అనేది. మళ్ళీ చెప్తున్నాను, మీ మొబైల్ కూడా సపోర్ట్ చేసి ఉండాలి ఈ పీడీ అండ్ గ్యాన్ టెక్నాలజీకి, అప్పుడే ఇదైతే యూజ్ అనమాట. అండ్ ఆల్సో మొబైల్స్ చెప్పాను కదా, ఇప్పుడు చూసినట్టయితే మనకి నో ఛార్జర్ ట్రెండ్ అయితే నడుస్తుంది.
ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ అనే కాదు, బిలో మిడ్ రేంజ్ ఆర్ ఈవెన్ డెడ్ చీప్ మొబైల్స్ కూడా మనకి చార్జర్స్ అయితే స్కిప్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ బ్రాండెడ్ చార్జర్స్ కొనే బదులు ఇలాంటి చార్జర్ కొనుక్కున్నట్లయితే మనకి డిఫరెంట్ మొబైల్స్‌కి యూజ్ చేయొచ్చు అండ్ ల్యాప్‌టాప్స్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్‌గా ఈ ఆంబ్రెన్ 65 వాట్స్ అడాప్టర్ రివ్యూ. ఒకవేళ మీరు మంచి చార్జర్ కోసం వెతుకుతున్నారు నథింగ్ మొబైల్స్ కన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేయండి. యాక్చువల్‌గా ఇవి ఒరిజినల్ చార్జర్స్ అయితే కావన్నమాట. బట్ నేనైతే అమెజాన్‌లో కొన్ని రివ్యూ అయితే చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే క్లిక్ చేసి చూడండి. అండ్ బై ద వే ఈ చార్జర్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీకు ఈ రివ్యూ నచ్చి ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే క్లిక్ చేసుకోనండి. నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఈ హెల్ప్ చేస్తున్నందుకు. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.